వెల్కమ్ టు సిటీ కేబుల్ టీవీ న్యూస్. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రైతు భరోసాను 15,000 నుండి 12,000 రూపాయలకు కుదించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుల నిరసనలు. నేషనల్ హైవేను సిరిసిల్ల పట్టణం గుండా కాకుండా అవుట్స్కర్ట్ నుండి మార్చాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం తీర్మానం. పలు అభివృద్ధి పనులకు ఆమోదం. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ డే వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా. వేడుకలు ఏవైనా వేదిక అంబేద్కర్ గారిదే అంటూ పెళ్లి రోజు జరుపుకున్న సిపిఎం నాయకులు రమేష్. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 126 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ప్రజావాణిలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, అదనపు కలెక్టర్ హిమ్యా నాయక్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆయా దరఖాస్తులు సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. ఆయా శాఖలకు వచ్చిన అర్జీలు రెవెన్యూ శాఖకు 58, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్కు 11, ఎస్డీసీకి 8, ఉపాధి కల్పన శాఖకు 7, ఎంపీడీఓ తంగళపల్లికి 6, ఎంపీడీఓ బోయినపల్లి, డిఆర్డీఓ సెస్కు 4 చొప్పున, విద్యాశాఖకు 3, జిల్లా పంచాయతీ అధికారి, జిఎస్సీడీఓ, జిల్లా వ్యవసాయ అధికారి, ఎంపీడీఓ ముస్తాబాద్కు 2 చొప్పున, మున్సిపల్ కమిషనర్ వేములవాడ, ఎస్పీ ఆఫీస్, మైన్స్, నీటిపారుదల శాఖ, ఎంపీడీఓ కోనరావుపేట, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, ఎల్డీఎం, అలాగే జెడ్పీసీఈఓ, డీసీఎస్ఓ, జిల్లా వైద్యాధికారి, డిపిఆర్ఈ, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ 1 చొప్పున వచ్చాయి. ఇక్కడ ఆయా శాఖల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చెప్పి రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టిన తర్వాత 12,000 రూపాయలు ఇస్తామని రైతులను మోసం చేసేలా ప్రకటించడాన్ని నిరసిస్తూ చంద్రంపేట రైతు వేదిక వద్ద సిరిసిల్ల కరీంనగర్ ప్రధాన రహదారిపై టీఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడారు. భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జింద్ర చక్రపాణి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. బీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని కాంగ్రెస్ నాయకులను టీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు మేలు చేసే విధంగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు జిందన్ చక్రపాణి, గూడూరి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. డబ్బు రేవంత్ రెడ్డి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సార్లు 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టి బీఆర్ఎస్ పోరాటం చేస్తే, రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తే ఒక పంటకు ఎకరానికి 5,000 ఇచ్చి ఇవాళ తెలంగాణలోని ప్రతి రైతుకు కూడా 17,500 రూపాయలు బాకీ పడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఒక్కొక్క ఎకరానికి 17,500 రూపాయలు బకాయి పడ్డ ముఖ్యమంత్రి ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి. ఎప్పుడో యనమల రేవంత్ రెడ్డి, అబద్ధాల రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఇలా సోషల్ మీడియాతో రాష్ట్ర రైతాంగం అందరూ కూడా, రాష్ట్ర ప్రజలందరూ కూడా యనమల తీసేసి అబద్ధాలను పెట్టిండు. ఇలా ఈ రైతు బంధు విషయంలో కూడా రైతు భరోసాగా 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తానని చెప్పేసి నిన్నటి రోజున ఎకరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి ప్రకటించింది. అనేక అబద్ధాలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసి, రాష్ట్ర ప్రజలను మోసం చేసి, ఆనాడు రైతు రుణమాఫీ కూడా ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎలాంటి షరతులు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఆనాటి రుణమాఫీ మొత్తం గద్దెనెక్కే నాటికి దాదాపు 47,000 కోట్లు ఉంటే క్యాబినెట్ మీటింగ్ పెట్టి 35,000 కోట్ల రూపాయలు నేను చెల్లిస్తున్నా అని చెప్పేసి గప్పాలు కొట్టి పెద్ద బహిరంగ సభ పెట్టి దానికి అందరినీ, రాష్ట్రంలోని రైతులందరినీ పిలిచి మోసం మాటలు చెప్పి నువ్వు ప్రకటించింది ఏందనంటే, ఇలా భారత ప్రధాని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో వీడు గప్పాల ముఖ్యమంత్రి, వీడు అబద్ధాల రేవంత్ రెడ్డి, ఇవో 17,000 రూపాయలు కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి చేయలేదు, అందరికి కూడా అడ్డగోలు హామీలు ఇచ్చి మోసం చేసిందని అంటే ఆ రేవంత్ రెడ్డి ఏం చెప్పినావు? దానికి నిరసనగా బదులుగా 35,000 కోట్లు కాదు 17,500 కోట్లు ఇచ్చినా అని చెప్పేసి ఉన్న నిజం చెప్పినావు. నువ్వు 17,500 కోట్లు ఇచ్చినవా, ఏది ఇచ్చినవా అనేది ఇలా రాష్ట్ర రైతాంగానికి తెలుసు. 35,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి 40,000 కోట్లు ఇస్తా అని చెప్పేసి ఏదో కంటి తుడుపుగా సగమో పావులనో ఇచ్చి మమ అనిపించి పెద్ద మేలు చేసిన ఈ రాష్ట్ర రైతాంగానికి అని చెప్పేసి అడ్డగోళ్ళు మాటలు మాట్లాడుతూ ఒక మోసపూరిత వ్యాఖ్యలు చేస్తూ నిలదీసిన ప్రతిపక్షాన్ని, ప్రజల పక్షాన ఉండి కొట్లాడుతున్న బీఆర్ఎస్ పార్టీని అడ్డగోలు మాట్లాడుతూ తక్కువ చేసి మాట్లాడుతూ సాంప్రదాయానికి విరుద్ధంగా మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రి స్థాయిని పరిచి ఒక వీధి రౌడీలాగా, ఒక వీధి మనిషిలాగా, ఒక తక్కువ మనిషిలాగా నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు.
నీ మాటలు నీ చేష్టలు ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజల చేతుల్లో నీకు శిక్ష తప్పదని హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి, ఖబర్దార్ అబద్ధాల రేవంత్ రెడ్డి. తప్పకుండా రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన హామీ ఏదైతుందో రుణమాఫీ పూర్తి మాఫీ అయ్యే వరకు రాష్ట్ర రైతాంగానికి నువ్వు ఇచ్చిన ఎకరానికి 15,000 రూపాయల చొప్పున, పంటకు 7,500 చొప్పున ఇస్తానని నువ్వు నెరవేర్చే వరకు కూడా నీ మెడలు వంచి నీకు బుద్ధి చెప్పి ఈ రాష్ట్ర రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉండి పోరాటం చేస్తుందని, రైతులకు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా మేము తప్పకుండా ఇలా ప్రజల పక్షాన నుండి బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రతి బీఆర్ఎస్ నాయకుడు కావచ్చు, ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మా కార్యకర్తలందరూ కూడా నీ మెడల్ వంచుడు, నీ వంచన నువ్వు గుర్తించి ప్రజలను చైతన్యవంతం చేసిన మాకేమంత కష్టమైన పని కాదు. తప్పకుండా నీ వంచనకు బుద్ధి చెప్తాం. నీ మోసపూరిత మాటలు, నీ మోసపూరిత వాగ్దానాలు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన ఉండి కొట్లాడతామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము చెప్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ముళ్ళు, మా రైతాంగం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తప్పకుండా రేవంత్ రెడ్డి మెడల్ వంచుతాం. తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ మెడల్ వంచి రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు కూడా పోరాటం చేస్తాం. ఆటంకం ఆ పదవి అనుమతించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోతున్నావు. ప్రతి పసలకు ఎకరానికి 7,500 ఇస్తా అని చెప్పి, ఎకరానికి సంవత్సరానికి 15,000 ఇస్తా అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి ఇప్పుడు 12,000 క్యాబినెట్ తీర్మానం చేసినావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు మాట మేనిఫెస్టోలో ఏ విధంగా పెట్టారో ఆ విధంగా రైతులకు ఇచ్చేదాకా మీ వెంటాడదాం, ఎక్కడ పడితే అక్కడ అడ్డుకుంటాం. ఖచ్చితంగా రైతాంగం తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రతి ఒక్క అంశంలో రైతులు మోసం చేస్తున్నావు. ప్రతి ఒక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర 500 బోనస్ ఇస్తా అని చెప్పి ఓన్లీ ఒక సన్నబట్లకే ఇస్తున్నావు. ఆ మాట బోగసే. ఇప్పుడు రైతు భరోసా ఇస్తాను, అది బోగసే. నీ ప్రతి ఒక్క మాట బోగసే. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, రైతాంగానికి ఎందుకనగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుంది. ఖబర్దార్ ఇచ్చిన హామీ ప్రతి హామీ నెరవేర్చేదాకా నీ వెంటాడదామని చెప్పి ఈ భాగంగా హెచ్చరిస్తున్నావు. పెద్దలు కేటీఆర్ గారు పిలుపు మేరకు రాష్ట్రంలోని 420 హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి పైన తెలంగాణ రాష్ట్రంలోనే రైతులే ముఖ్యంగా మోసం చేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఎలక్షన్ల ముందు అడ్డగోలు హామీలు ఇచ్చి ఇలా రైతుల ఓట్లు దండుకొని ఇలా రైతులకు ముందు చేయి చూస్తుందంటే ఎవరంటే రేవంత్ రెడ్డి అని చెప్పి నిదర్శనకే ఈరోజు చంద్రపేట చౌరస్తాలో పెద్దలు మన రైతుల సమక్షంలో, మరి ముఖ్యంగా పార్టీ నాయకుల సమక్షంలో ఈరోజు ధర్నా పిలుపునివ్వడం జరిగింది. ఈ ధర్నాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి నమస్కారములు రైతులకు. మరి ముఖ్యంగా ఈ 420 హామీల్లో రైతులను మోసం చేసిన ముఖ్యంగా ఈ రోజు వరకు 22,500 చెల్లించవలసిన రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం 7,500 కోట్లు గతంలో మన ప్రభుత్వానికి ఇద్దామని చెప్పి ఎలక్షన్ కోడ్లు ఆపినాయి. కేవలం 5,000 రూపాయలే చెల్లించినావు. మిగతా 17,500 రూపాయలు నువ్వు చెల్లించవలసింది ఉంది. ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 17,500 రూపాయలు నీ హామీ. ప్రజలను మోసం చేసినవని తెలియకుండా నీకు ఓట్లు వేసినందుకు ఖచ్చితంగా నువ్వు హామీ ఇచ్చినందుకు 5,000 పోతే 22,500కి వెళ్ళి 5,000 పోతే 17,500 రూపాయలు ఖచ్చితంగా రైతు ఖాతాలో జమ చేయవలసిందిగా రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటూ, ప్రతి ఒక్క రైతు మోసం చేస్తే ఎకరానికి 22,500 నీ మాట ప్రకారమే. ఏ రైతు నిన్ను కోరలేదు, ఏ రైతు నిన్ను మాకు ఇన్ని కావాలని అడగలేదు. నువ్వే ఎలక్షన్ హామీల కొరకు అబద్ధాల ముఖ్యమంత్రి అనిపించుకునే కొరకే ఈ రోజున ప్రజలను మోసం చేసేది కాకుండా రైతులను సుతా పూర్తి స్థాయిలో మోసం చేసి నువ్వేదో ముఖ్యమంత్రి ఉండాలని చూస్తున్నావు. కానీ రైతు కన్నీటు పెడితే ఏ రాజ్యము నిలవలేదని చెప్పి దేశవ్యాప్తంగా తెలుసు. ఇప్పటికైనా రైతులను అర్థం చేసుకొని ఈ డిసెంబర్ లోపలనే, జనవరి లోపలనే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు ఎకరానికి 17,500 ఇవ్వాలని చెప్పి రైతుల పక్షాన, మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. జై కేసీఆర్, కేసీఆర్ నాయకత్వం. 6 గ్యారెంటీలు 420 హామీలు ఇచ్చి డిసెంబర్ వరకు 6 గ్యారెంటీ కంపల్సరీ ఇస్తామని చెప్పి డిసెంబర్ వరకు రైతులకు ఇచ్చే రైతు భరోసా పేరు పెట్టి 15,000 ఇస్తా అని ఇప్పుడు 12,000 3 పసలు ఇవ్వలేవు. 3వ పసలు అయిపోతుంది.
ఇప్పుడు రైతు భరోసా కింద 12,000 అని కేబినెట్లో తీర్మానం చేసిర్రు. ఎంత ఈ దొంగ మాటలు! అప్పుడే గవర్నమెంట్ మీరు మీ ఎలక్షన్కి వచ్చినప్పుడే ఇలాంటి మాట ఎందుకు చెప్పలేరు? 12,000 ఇస్తానే అప్పుడే ఎందుకు చెప్పలేవు? 15,000 అని అబద్ధాలు ఆడి ఇప్పుడు 420 గ్యారంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి 6 గ్యారంటీలని 6 గంటల అర గ్యారంటీ చూద్దా ఒక బస్సు పెట్టి ఆ బస్సుల ప్రతి ఒక్కరు తన్నుకూడు ఇబ్బంది. మళ్ళా రైతులకు కర్ణాటకలో ఇదే సర్వీస్ ఇదే బస్సు ఛార్జీలు పెంచారు. దాని దిశానే మళ్ళీ మీరు ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు తప్పకుండా రైతు భరోసా కింద 15,000 వెంటనే చెల్లించాలి. మళ్ళీ ఈ 6 గ్యారెంటీలు తప్పకుండా. ఇప్పుడు 500 సన్న బియ్యానికి ఇచ్చారు, దొడ్డు బియ్యానికి ఇవ్వన్నారు. అది చూద్దా సన్న బియ్యానికి చూద్దా కండిషన్ పెట్టుకుని ఈ బియ్యానికి ఈ వడ్లకే ఇస్తా అని కొన్ని వడ్లకే ఇచ్చారు. రైతు భరోసా కింద వెంటనే 15,000 తప్పకుండా చెల్లించాలి. డిసెంబర్ వరకు ఇస్తాను. ఇప్పటికీ 3 రైతు భరోసాలు ఎగబెట్టినాం. ఇప్పటికైనా 15,000 చొప్పున కలిపి 17,500 వెంటనే రైతుకు ఒక్క ఎకరానికి 17,500 వెంటనే చెల్లించాలి. తప్పకుండా మీరు చెల్లించే వరకు మేము ఈ ధర్నా కార్యక్రమం మీరు ఎక్కడికక్కడ ఎండబెట్టి మేము తీరుతాం. దొంగ ప్రభుత్వం దొంగ హామీలు ఇచ్చి ఇలా గద్దెనెక్కినాం. ఇలా మా సారు ఇస్తాన్నాడికి ఇలా ఎన్ని రకాల ఇలా మేము అన్ని ఇలా మెడికల్ కాలేజ్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ ఎలాంటి ఖర్చు లేకుండా అన్ని ఆఫీసులు అన్ని రకాల వైభవంగా మా సారు రోడ్లు వంతెనాలు ఇలా రిజర్వులు విడివా ప్యానర్లు ఇవన్నీ కంప్లీట్ చేసి ఏమి ఖర్చు లేకుండా వస్తే మీరు ఇచ్చే గ్యారెంటీ చూశారు. కాబట్టి తప్పకుండా రైతులు మోసం చేసి ఎవరు ఏ రాజ్యం నిలవలేదు. తప్పకుండా మేము ఎక్కడికక్కడికి ఎండగట్టి 15,000 తప్పకుండా ఇవ్వాలని మేము బేసరగా మేము చెప్తున్నాం. సిరిసిల్ల మున్సిపల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి ఆధ్వర్యంలో జరిగింది. ఎజెండాలో 30 అంశాలను పొందుపరచగా కౌన్సిల్ సభ్యులు దీనిపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నేషనల్ హైవే సిరిసిల్ల పట్టణం గుండా కాకుండా అవుట్స్కర్ట్స్ నుండి వెళ్లే విధంగా ప్రణాళికను మార్చాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అధికారులను విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని పలు అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేస్తూ పాలకవర్గ సభ్యులు ఆమోదం తెలిపారు. అలాగే పట్టణంలో దోమల బెడద తీవ్రమవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచు శ్రీనివాస్, కమిషనర్ లావణ్య, పాలకవర్గ సభ్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాధారణ సమావేశానికి మున్సిపల్ పరిధిలో సాధారణ సమావేశానికి చేసిన గౌరవ కౌన్సిలర్ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, గౌరవ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, కమిషనర్ మేడం గారు, అదేవిధంగా అధికారులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ అదేవిధంగా సంవత్సర శుభాకాంక్షలు కూడా అంశములు గలవు. అందులో మొదటగా అంశం నంబర్ మంచినీటి సరఫరా నిర్వహణలో భాగంగా ఫిల్టర్ కడియంలో ఆలం మరియు ఉన్నది. ఇందులో గాను మున్సిపల్ సాధారణ నిధులు లేదా 15వ ఆర్థిక సంఘం పరమైన ఆమోదం ప్రభుత్వం 2 సిరిసిల్ల పట్టణంలో రాబో గంగమ్మ జాతర మరియు రామప్ప జాతర సందర్భంగా లైటింగ్ ఏర్పాటు మరియు మొదలగు సాధారణ నిధుల నుండి కౌన్సిల్ ముందు ప్రవేశపరిచినది. వన మహోత్సవ నిర్వహణ సందర్భంగా పెంచిన వివిధ నర్సరీల నిర్వహణ కొరకు మొక్కల విత్తనాలు మరియు అవసరమైన నర్సరీ మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం పెట్టుకోవడం జరిగింది. దాదాపు 30 అంశాల మీద ఎజెండా తయారు చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎజెండాలో పట్టణం అభివృద్ధికి మరి సీసీ డ్రైనేజ్ కానీ, సీసీ రోడ్లు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, వీధి లైట్లు కానీ పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా మన సిరిసిల్ల పట్టణము అభివృద్ధిలో భాగంగా మనకు మరి నేషనల్ హైవే అనే రూపు జరిగింది. మరి ఎందుకంటే మేము పాలకవర్గం పక్షాన మరి అది అవుట్స్కట్కు తీస్తే బాగుంటుందని ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. మరి దాన్ని
పూర్తి స్థాయిలో ప్రభుత్వము పరిశీలించి, ఎందుకంటే మన సిరిసిల్ల పట్టణంలో జిల్లా కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, నర్సింగ్ కాలేజీ అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రజలకు చాలా ఇబ్బందులకు గురవుతారని మేము ఆలోచించుకొని కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి అవుట్స్కట్కు తరలించాలని కోరుకుంటున్నాం. గౌరవనీయులు చైర్పర్సన్ జిందా కళాచక్రపాణి ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులతోటి అధికారులతోటి సాధారణ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సిరిసిల్లలో ముఖ్య కొన్ని అంశాలు కూడా రూపొందించుకోవడం జరిగింది. సిరిసిల్లలో కూడా దోమల బెడద కూడా ఎక్కువైందని ఫిర్యాదులు వస్తున్నాయి. వాటి మీద కూడా చర్యలు తీసుకునేందుకు తీర్మానం చేసుకోవడం జరిగింది. అలాగే సిరిసిల్లను 5 సంవత్సరాల సంధి ఎన్నో రంగాల్లో కేటీఆర్ గారి సహకారంతో సిరిసిల్ల పట్టణాన్ని చాలా అద్భుతంగా నలువైపులా రోడ్లు ఉంచుకుంటూ, ముఖ్య కూడళ్ళు డెవలప్ చేసుకుంటూ, మరి శానిటేషన్ సిబ్బందిని చేసుకుంటూ, అన్ని పార్కులు కట్టుకుంటూ అభివృద్ధి చేసినాం. దాంట్లో భాగంగానే ఈరోజు సిరిసిల్లలో కూడా వాటి మెయింటెనెన్స్ కూడా ఇలా పెట్టుకోవడం జరిగింది. అలాగే మాకు సహకరించిన కౌన్సిల్ సభ్యులు మరియు అధికారులు, సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 21 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా పరిష్కరించాలని ఆదేశించారు. భూ తగాదాలు, ఆస్తి తగాదాల విషయంలో చట్ట ప్రకారం నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ బాధితులకు సత్వర న్యాయం అందించే విధంగా చూడాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గ్రీవెన్స్ డే ఫిర్యాదులు ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తున్నామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూనే అసాంఘిక శక్తులు, నేరస్తుల పట్ల కఠిన వైఖరి అవలంబిస్తూ శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించి అమలు చేయాలని, పెండింగ్ జీతాలను వెంటనే ఇవ్వాలని కలెక్టర్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, సంవత్సర కాలం నుండి ముఖ్యమంత్రికి మొదలుకొని అందరికీ వినతి పత్రాలు ఇచ్చినా కూడా పట్టించుకోవడం లేదని సిఐటియు ఉపాధ్యక్షులు ముషన్ రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పడం జరిగిందన్నారు. తీరా అధికారంలోకి వచ్చాక వారి సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 సంవత్సరాల క్రితం కుంభమేళా సందర్భంగా మున్సిపల్ కార్మికుల కాళ్లు కడిగి నెత్తిన పోసుకున్నంత మాత్రాన కార్మికులకు ఒరిగిందేమీ లేదని, మళ్లీ కుంభమేళా వస్తుందని 5 సంవత్సరాలు గడిచినా కూడా మున్సిపల్లో కార్మికుల జీవితాల్లో ఎలాంటి మార్పు జరగలేదన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ కార్మికులను దేవుళ్లతో పోల్చిండు, కడుపు నింపే పని మాత్రం చేయలేదు. కాళ్లు కడిగిన దేవుళ్లతో పోల్చిన మున్సిపల్ కార్మికుల బతుకులు మారాలంటే వాళ్లకు కనీస వేతనం అమలు చేయాలి. పర్మనెంట్ చేస్తేనే అప్పుడు మున్సిపల్ కార్మికుల జీవితాలు బాగుపడతాయన్నారు. ఇప్పటికైనా పాలకులు మున్సిపల్ కార్మికుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళు చేస్తున్న పనిని గుర్తించి వెంటనే సమస్యలు పరిష్కరించాలన్నారు. అదేవిధంగా సిరిసిల్లలో 2 నెలల నుంచి కార్మికులకు వేతనాలు అందడం లేదని, వారికి వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న 6 నెలల పీఆర్సీ వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులు నిరవధిక సమ్మెలకు వెళ్తారని అన్నారు. అలాగే ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు అనిల్ దాస్ గణేష్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కాసరపు శంకర్, పట్టణ అధ్యక్షులు సుల్తాన్ నర్సయ్య రెడ్డి, మల్ల రాజయ్య, రవీందర్, శ్రీనివాస్, మమత తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారికి కనీస వేతనం 26,000 అమలు చేయాలని, అదేవిధంగా వాళ్ళని వెంటనే పర్మిట్ చేయాలని దశాబ్ద కాలం నుంచి పోరాటం చేయడం జరుగుతూ ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా వాళ్ళకి అన్ని రకాల న్యాయం చేస్తామని చెప్పి ఆ ప్రభుత్వం చేయలేదు. మరి ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్న సందర్భంగా మరి ప్రతి టెంట్ వద్దకు వచ్చి మేము మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 అందిస్తాం, మరి వాళ్ళ పర్మనెంట్ చేస్తాం, వాళ్ళను మేము కడుపులో పెట్టుకొని సాగుతామనే లెక్కలు చెప్పి మరి మున్సిపల్ కార్మికులకు సంబంధించి వాళ్ళ ఓట్లతోటి ఈరోజు గద్దెనెక్కి మరి ఏడాది అవుతా ఉంది. మరి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా, ఎన్నిసార్లు మరి మంత్రుల చుట్టూ కలిసినా, తిరిగి అన్ని రకాల సమస్యలు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల వద్ద ఈ ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం మరి స్పందించి వెంటనే మున్సిపల్ కార్మికులకు మరి వాళ్ళకు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి. వాళ్ళకి 26,000 వేతనం ఏదైతుందో దాన్ని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా పర్మనెంట్ చేయాలి. ఇక్కడ సిరిసిల్ల
పట్టణాలు చూసినట్టయితే మరి ఇక్కడ కార్మికులకు 2 నెలల సంది వేతనాలు ఇస్తలేరు. ఇక్కడ అధికారులను అడుగుతూ ఉంటే మున్సిపల్ కమిషనర్ ఏమో ఇక్కడ మా దగ్గర బడ్జెట్ లేదు, మరి బడ్జెట్ లేదు కాబట్టి మేము జీతాలు ఇస్తలేమని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్క నెల వేతనం రాకుండానే మరి ఇతర వేరే ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. మరి మున్సిపల్ కార్మికులు మరి సిరిసిల్ల పట్టణంలో వచ్చేటటువంటి మరి ఆదాయం ఏం చేస్తున్నారు, మరి ఎవరికి పరుస్తున్నారు, ఒకసారి మున్సిపల్ కమిషనర్ ఇక్కడ కలెక్టర్ గారు ఆలోచించాలి. కాబట్టి వెంటనే వీళ్ళకి సంబంధించిన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం మరి వెంటనే స్పందించి వీళ్ళ సమస్యలు పరిష్కరించకుంటే మరి రాబోయే 27 తారీఖు నుంచి మున్సిపల్ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం గత సంవత్సర కాలంగా ఈ మున్సిపల్ కార్మికులు అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం స్పందించకపోవడం. వేడుకలు ఏవైనా వేదిక అంబేద్కర్ గారిదే అంటూ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ శ్రీరాముల రమేష్ చంద్ర. తన పెళ్లి రోజు వేడుక తంగళ్లపల్లి మండలంలోని బదనపల్లి గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరుపుకున్నారు. తన భార్యతో కలిసి అంబేద్కర్కు పూలమాలలు వేసి పెళ్లి రోజు సంబరాలు జరుపుకున్నారు. స్వతంత్ర భారతావనిలో ప్రతి పౌరుని జీవితంలో జరిగే పుట్టినరోజు, పెళ్లి రోజు, ఏ ఇతర వేడుకలు అయినా స్వేచ్ఛగా జరుపుకుంటున్నామంటే బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగ ఫలితమేనని రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు శ్రీరాముల రమేష్ చంద్ర అన్నారు. అంబేద్కర్ భారత రాజ్యాంగం రూపకర్త, ప్రపంచ మేధావి, సమసమాజ స్థాపనకై తప్పించి తన చివరి క్షణం వరకు దేశంలోని ప్రజలు మరియు ప్రాణకోటి కోసం తన అహర్నిశలు కష్టపడి ప్రజలందరికీ స్వేచ్ఛాయుతపరమైనటువంటి భారత రాజ్యాంగం రచించడం జరిగిందన్నారు. ప్రపంచ దేశాలు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిని కీర్తిస్తూ ఉంటే కానీ మన దేశంలో కొందరు విద్వేషాన్ని వేళగక్కుతూ అంబేద్కర్ను హేళన చేస్తూ మాట్లాడడం జరుగుతోందన్నారు. అందుకు గాను వివాహ దినోత్సవ సందర్భంగా తనని స్మరించుకుంటూ పూలమాలలు వేసి గౌరవించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కుడిక్యాల కనకయ్య, కోడం వేణుగోపాల్, కూచిన శంకర్, జిల్లా సదానందం, అలాగే రాపల్లి సచిన్, ఆరగొండ వేణు, కారంపూరి ప్రశాంత్, వేముల పవన్ కళ్యాణ్, ఇప్పకాయల సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తంగల్పల్లి మండలంలో బద్దనపల్లి గ్రామ చౌరస్తాలో మహనీయుడు అంబేద్కర్ గారి విగ్రహానికి గౌరవార్థం పూలమాల వేసి గౌరవించుకోవడం జరిగింది. తన ఆశయ సాధనలో నడవడానికి యువకులు పెద్దలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం, నా పేరు రమేష్ చంద్ర, సిపిఎం పార్టీ జిల్లా కమిటీ మెంబర్ని. ఈరోజు మా వివాహ దినోత్సవం కావడంతో ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి కార్యక్రమం చేయాలని, ఆయనను గౌరవించుకోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ రూపకర్త, ప్రపంచ మేధావి, సమసమాజ స్థాపనకై తప్పించినవాడు. అలాంటి మహోన్నత వ్యక్తిని మనం గౌరవించుకోవడం, అతని ఆశయాలు సాధన కోసం, అతని బాటలో నడవడం కోసం ప్రయత్నం చేయడం చాలా మంచి విషయం. ప్రపంచ దేశాలు సైతం అంబేద్కర్ని కీర్తిస్తున్న తరుణంలో భారతదేశంలో తనని చిన్న చూపు చూస్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. వాళ్ళకి సమాధానం చెప్పడం కోసమే ఈ కార్యక్రమాలు. అంబేద్కర్ మేము ఎప్పుడూ ఇలాగే గౌరవించుకుంటూ ఆయన ఆశయాల్లో ముంగడికి నడుస్తామని తెలియజేసుకుంటూ జై భీమ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. రైతు భరోసాను 15,000 నుండి 12,000 రూపాయలకు కుదించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకుల నిరసనలు. నేషనల్ హైవేను సిరిసిల్ల పట్టణం గుండా కాకుండా అవుట్స్కర్ట్ నుండి మార్చాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం తీర్మానం. పలు అభివృద్ధి పనులకు ఆమోదం. బాధితులకు సత్వర న్యాయం చేయడానికి గ్రీవెన్స్ స్టే వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.
మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటి ఆధ్వర్యంలో ధర్నా. వేడుకలు ఏవైనా వేదిక అంబేద్కర్ గారిదే అంటూ పెళ్లి రోజు జరుపుకున్న సిపిఎం నాయకులు రమేష్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ టీవీ న్యూస్.